రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు ఇవాళ గుజరాత్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఉదయం 7 గంటలకే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్ కి వెళ్లారు. తిరిగి రాత్రి 9 గంటలకు అమరావతికి రానున్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్ లో జరిగే 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పోలో పాల్గొనున్నారు సీఎం చంద్రబాబు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరిగే సదస్సుని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ గుజరాత్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఉదయం 7 గంటలకే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్ కి వెళ్లారు ఆయన. తిరిగి రాత్రి 9 గంటలకి అమరావతికి రానున్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్ లో జరిగే 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పోలో పాల్గొనున్నారు సీఎం చంద్రబాబు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరిగే సదస్సుని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఉపన్యాసం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు భాగస్వాములుగా వ్యవహరించనున్నాయి. మొత్తంగా సీఎం చంద్రబాబు గుజరాత్ పర్యటనకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? గుజరాత్ ఏ టైం కల్లా రీచ్ అయ్యే అవకాశం ఉంది? గాయత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ కు బయలుదేరి వెళ్లారు. అయితే గాంధీనగర్ లో ఈరోజు 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ మీట్ జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా ఉపరాష్ట్రపతి ప్రారంభించినారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. అయితే దీంతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, అలాగే కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బయలుదేరి వెళ్లారు. అయితే ఈ కార్యక్రమంలో కూడా ఆయన ఎనర్జీ రంగంలో పేరున్న పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అక్కడ వచ్చే సంస్థల ప్రజలతో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఆయన సభా వేదిక కూడా ఆయన ఒక ప్రసంగం కూడా చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ఎనర్జీ రంగంలో చేస్తున్న ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన వేదిక నేపథ్యంలో కూడా అక్కడ వాళ్ళకు తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఆయన అక్కడ ప్రధానమంత్రి మోడీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందన్న కూడా ఒకవేళ ఛాన్స్ ఉంటే మటుకు అక్కడ ఇటీవల రాష్ట్రంలో జరిగిన వరద ముప్పు నేపథ్యంలో కూడా ఏర్పడిన నష్టం పైన కూడా ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. వరద నష్టం నేపథ్యంలో కూడా తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అవకాశం ఉంటే మటుకు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లి అంటే భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, ఎలాంటి అవకాశం ఇస్తే ప్రభుత్వం తరఫున సహాయ సహకారం ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి కూడా అతను అక్కడ వచ్చే సంస్థ ప్రతినిధులు కూడా ఆ సభ వేదిక నుంచి ఆయన చంద్రబాబు నాయుడు ప్రసంగించే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ సభ ముగిశాక మటుకు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన అమరావతికి తిరిగి చేరుకుంటారు. అక్కడ ఇప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్కి బయలుదేరి వెళ్లారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవాళ